అండి. ఈ వీడియో వచ్చేసి నేను 1 డేలో 25 to 30 కేజీస్ వరకు కేక్ ప్రిపరేషన్ అండ్ ఆ స్పాంజెస్ అన్నిటికీ ఐసింగ్ ఎలా చేసుకున్నాను అండ్ నార్మల్ కేక్స్ నాకు 400 పీసెస్ వరకు ఆర్డర్ ఉందని చెప్పాను కదా. ఆ 400 పీసెస్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఇన్ని కేక్ ఆర్డర్స్ అనేది ఒక్క రోజులో నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ ఈరోజు అనేది నేను ఈరోజు చేసేది 30th రోజు అండి, అంటే December 30th. ఈరోజు నేను కేక్ ఆర్డర్స్ అన్నీ వన్ బై వన్ నాకు ఇచ్చిన బల్క్ ఆర్డర్స్లో ఇచ్చిన కేక్ ఆర్డర్స్ని నేను ఇలా బేక్ చేసుకున్నాను. స్క్వేర్ టిన్స్లో అనేది ఒక స్క్వేర్ టిన్కి వచ్చేసి నా ఓవెన్ చిన్నదే కాబట్టి 50 లీటర్స్ది కాబట్టి 1 టైమే బేక్ అవుతుంది. సో ఒక స్క్వేర్ టిన్లో వచ్చేసి 1.5 kg వరకు నేను బేక్ చేసుకున్నాను. అలాగా దాదాపు 20 kgs వరకు నేను బేక్ చేసుకున్నానండి. 400 పీసెస్ కోసం ఇన్నిసార్లు అనేది నేను బేక్ చేసుకున్నాను. సో ఇది నా ఓవెన్. సో నేను అన్నీ బేక్ చేసుకొని క్లింగ్ ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ అనేది ఐసింగ్ చేసుకున్నాను. మళ్ళీ నాకు ఈరోజే మా కింద పాప ఉన్నారు, మాకు తెలిసిన పాపది బర్త్డే ఉంది. సో వాళ్ళు మా హౌస్లో కింద ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఆ పాపకి బర్త్డే ఉంది. సో తన బర్త్డేకి బటర్ స్కాచ్ ఫ్లేవర్లో కేక్ కావాలని చెప్పారు, అది 1.5 kgలో. సో ఆ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ మళ్ళీ బేక్ చేసుకుంటున్నాను. బేకింగ్ కోసం అనేది నేను ఈ స్టాండ్ మిక్సర్ తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ బేకింగ్లో కూడా స్టాండ్ మిక్సర్ తీసుకొని యూజ్ చేసేటప్పుడు స్పాంజెస్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే ఓన్లీ నేను స్టాండ్ మిక్సర్తోనే వస్తుందని చెప్పను, కానీ మనం ట్రిక్స్ అనేది నాకు చాలా వరకు కొత్త ట్రిక్స్ అనేది వస్తున్నాయి. అండ్ నేర్చుకునే కొద్దీ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ ఫీల్డ్లో వచ్చిన తర్వాత మనం దాంట్లో వెళ్ళే కొద్దీ మనకి కొత్త ఐడియాస్ అనేవి అండ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది ఆటోమేటిక్గా మన ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇంత బల్క్ ఆర్డర్ ఉందని చెప్పి ఇప్పటి నుంచి కంపల్సరీ నేను గ్లౌజెస్ అండ్ హెయిర్ క్యాప్ అనేది యూజ్ చేయాలని అనుకున్నాను. అవి లేకుండా అయితే నేను చేయకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మనం ఒక్కొక్క కేక్స్ చేస్తే ఓకే అండి, కానీ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన హైజీన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ ఆర్డర్స్ను మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలంటే ఆటోమేటిక్గా హైజీన్ అనేది మెయింటైన్ అవ్వలేము. వితౌట్ గ్లౌజెస్ అండ్ హెయిర్ క్యాప్స్ ఉంటే కనుక ఏమవుతుందో తెలియదు కదా. అండ్ ఇప్పుడు కేక్స్ అనేవి క్రీమ్కి కంపల్సరీ హైజీన్ మెయింటైన్ చేయాలి. సో నేను గ్లౌజెస్ అని వేర్ చేసుకున్నాను. చెప్పాను కదా 1.5 kgలో బటర్ స్కాచ్ ఫ్లేవర్తో ఉందని చెప్పి. ఆ కేక్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇంకా ఈవినింగ్కి ఇలాగా మొత్తం ఐసింగ్ చేసేసుకొని బటర్ స్కాచ్ సాస్ ఏమైందంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అదంతా టైట్ అయిపోయింది. సో నేను ఇంకా అలాగే పెట్టేసి ఆ నట్స్ అనేవి అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. క్యారమెల్ సాస్లో నట్స్ ప్రిపేర్ చేసుకోవడమే. ఆ నట్స్ నేను బాదం పప్పు, జీడిపప్పు ఇవి ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఎక్కువగా వేసాను, మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పి ఇంకా ఎక్కువగా వేసాను. అండ్ ఈ కేక్కి మొత్తం ఫిల్లింగ్స్ అన్నీ ఇచ్చేసి తర్వాత క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసాను. అండ్ ఫ్రిడ్జ్లో సెట్ చేసేసిన తర్వాత ఇంకా నార్మల్ కేక్స్కి అనేది ఐసింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కేక్ ఆర్డర్ అనేది ఈవినింగ్ కదా, ఈవినింగ్కి వాళ్ళు 7 or 7:30కి అలాగా అడిగారు కాబట్టి సో ఆ టైంలోనే కేక్ కటింగ్కి అప్పుడు మొత్తం ఫైనల్ ఫినిషింగ్ మొత్తం ఇచ్చేసి వాళ్ళు అడిగిన కస్టమైజేషన్లో చేసి ఇచ్చేద్దామని, ఇంకా అప్పటి వరకు దీన్ని కదిలించే పని ఉండదని చెప్పి సెట్ చేయడానికి అనేది నేను క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. అవి చేసేటప్పుడే ఇంకా మధ్యలో ఈ కేక్ కూడా ఫినిష్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నార్మల్ కేక్ని తీసుకున్నాను కదా. అసలు అన్ని కేక్స్ కన్నా నాకైతే చాలా చిరాకు వచ్చింది ఏంటంటే నార్మల్ కేక్స్. బేకరీ స్టైల్లో బటర్ క్రీమ్ కేక్స్కి ఉన్నంత ఫ్రస్ట్రేషన్ ఇంకా దేనికి ఉండదు అనిపించింది నాకైతే. ఎప్పుడూ విప్ క్రీమ్స్తో చేసే వాళ్ళకి సడన్గా ఈ క్రీమ్స్తో చేస్తే అలాగే అనిపిస్తుంది. సో నాకు కూడా అలాగే కొంచెం అనిపించింది. నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు అంటే ఈ వీడియోలో అనేది
ఇందులో క్రమ్ కోట్ చేసుకున్న బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అనేది ఇంకా ఇంక్లూడ్ చేయలేదండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెందీ అయిపోతుంది. నేను మేనేజ్ చేసిన ఈ నార్మల్ కేక్స్ ప్లస్ ఈ బటర్ స్కాచ్ కేక్ మొత్తం చూపిస్తే కనుక లెందీ అయిపోతుంది. అండ్ దట్టు ఆ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ ఏంటంటే కస్టమైజేషన్ అని చెప్పాను కదా. సో ఆ కేక్ నేను వీడియో అనేది ఇంకోటి సపరేట్గా చూపిస్తాను, ఆ కస్టమైజేషన్ ఎలా చేసుకున్నానని చెప్పేసి. ఫస్ట్ టైం నేను ఫాండెంట్ వర్క్తో అది ఇచ్చారు. సో నేను ఫాండెంట్తో ఫస్ట్ టైం అది చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. దాని వీడియో అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియోలో. సో అది కూడా చూసేయండి. ఫాండెంట్తో ఏ టెన్షన్ లేకుండా ఎలా చేసుకోవాలో అండ్ కట్టర్స్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇవేనండి ఈ స్పాంజెస్ అన్నీ నేను ఫ్రిడ్జ్లో క్రింగ్ ర్యాప్ చేసి పెట్టేశాను కదా. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు నేను స్పాంజెస్ అన్నీ ఇంకా బయటికి తీసేసాను, ఎందుకంటే బాగా హార్డ్గా ఉన్నాయి. సో మనం చేసేటప్పుడు ఇంకా అంత హార్డ్ ఉంటే కుదరదని చెప్పి క్రీమ్ కూడా ఇంకా స్టిఫ్ అయిపోతుందని ముందే బయట పెట్టేసి ఇంకొక దాని తర్వాత ఒక్కొక్కటి ఐసింగ్ చేయడం మొదలుపెట్టాను. నేను ఇవి ఐసింగ్ చేయడం ఆఫ్టర్నూన్ 2కి 1కి అలా స్టార్ట్ చేస్తే నాకు నైట్ అనేది మిడ్ నైట్ 3 o'clock అయింది ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి. ఎందుకంటే అన్ని కేక్స్ ఉన్నాయి, 400 పీసెస్ అన్నాను కదా. 400 పీసెస్ ప్లస్ వాటితో పాటు నాకు కస్టమైజ్ కేక్స్, బర్త్డే కేక్స్ అని చెప్పి నార్మల్ కేక్స్లోనే ఒక 3 kgs to 4 kgs ఇచ్చారు. సో ఇవన్నీ చేసుకునేసరికి మిడ్ నైట్ 3 అయింది. ఈ కేక్స్ అన్నిట్లో మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. ఈ కేక్స్ అన్ని నేను చేయడం ఒక ఎంత అయితే అన్నిటిని మా సార్ అనేది డెలివర్ చేశారు కేక్స్ని. అండ్ మిడ్ నైట్ 12 దాకా మా సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు. కొన్ని ఐసింగ్స్ అయితే మా సార్ కూడా చేశారు, రాకపోయినా సరే ఇంకా నేను చేయడం చూసి నేను ఒక్కదాన్నే అంత కష్టపడుతున్నానని చెప్పి సో హెల్ప్ చేశారు. ఇక 3 వరకు చేయాల్సినంత అవసరమే ఉంది, అంత కష్టమే ఉంది. మీ హస్బెండ్ జాబ్ చేస్తారు కదా, ఇంకా మీకు అంత అవసరం ఏముంది అని మీరు అనుకుంటే కనుక, అంటే అమౌంట్ గురించి కాదులేండి, కానీ ఇంకా మనకి ప్యాషన్ అనేది ఉన్నప్పుడు ఇంకా బేకింగ్ అనేది నేర్చుకున్నాము. సో మనం ఆర్డర్ తీసుకున్నాము, సో అది ఫుల్ఫిల్ చేయాలన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనని ఇంత ఆర్డర్స్ మనం చేసాము అన్న సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వేరు కదా, మన చేతులతో మనం ఇంత చేసాము అని చెప్పి. హోమ్ బేకర్గా కాకుండా కమర్షియల్గా పెట్టి బేకరీ లాంటిది అలాగే పెట్టుకొని మనం చక్కగా అలా చేస్తే కనుక ఓకే, ఎక్కువగానే ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే అందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వేరు అండ్ మనం ఇలా బల్క్లో తీసుకుంటాం. మన క్వాలిటీ ఇష్యూలోకి వస్తే కనుక బేకరీస్లో మనం యూజ్ చేసే క్వాలిటీ అయితే కనుక చాలా చెప్పకూడదు, కానీ ఇంకా అవి చాలా తక్కువ క్వాలిటీ యూజ్ చేస్తారు అంత బల్క్లో కాబట్టి. సో అవి కాస్ట్ తక్కువలోనే పడతాయి అండ్ మనకి ప్రాఫిట్ కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అండ్ చూస్తే ఇలా హోమ్ బేకింగ్లో చూస్తే కనుక మనకి అస్సలు ఉండదండి. నేను చెప్తున్నాను కదా, ఇన్ని పీసెస్ నేను చేశాను ఇంత కష్టపడి, నాకైతే ప్రాఫిట్ ఎక్కువ లేదు కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. కేక్స్ అయితే చాలా బాగుందని చెప్పారు. అసలు కేక్స్ ఎంత స్పంజీగా ఉందంటే నేను క్రీమ్ అప్లై చేస్తుంటే ఓ పక్క నుంచి అవి క్రమ్స్ అనేవి వచ్చేస్తున్నాయి, అంత స్పాంజీగా వచ్చాయి ప్రతి కేక్ అనేది. అండ్ నేనైతే కనుక బేకరీస్ టైప్లో కేక్ పీసెస్ లాగా అసలు లేవు, ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ తీసుకున్న వాళ్ళు కూడా అసలు పీసెస్ అయితే ఒకటి కన్నా ఎక్కువ తీసుకున్నారని చెప్పారు కస్టమర్, అంత సాటిస్ఫై అయ్యారు. కేక్స్ చాలా బాగున్నాయి. అది ఒక్క మాట చాలు కదండి, మనం చేసేది కేవలం ఒక పక్కన ప్రాఫిట్ అనుకుంటే కనుక, ప్రాఫిట్ లేకపోయినా సరే కొన్నిసార్లు ఆ రివ్యూస్ బట్టి మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాము. అది ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది ఒక హోమ్ మేకర్గా. నాకైతే ఈ కేక్స్లో ఇన్ని బల్క్ ఆర్డర్లో నాకైతే ప్రాఫిట్ అనేది ఏం అనిపించలేదు. ఎంత అమౌంట్ పెట్టామో ఇంకా పెట్టాము అంతే, కష్టపడిన దానికైతే కనుక ప్రాఫిట్ లేదు. అయినా నో ప్రాబ్లం, నేనైతే ఇంత బల్క్ చేయగలిగాను అండ్ ఇచ్చేది కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఇచ్చాను, మంచి రివ్యూ తీసుకున్నాను అని చెప్పి ఆ హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. అంతా చెప్తున్నాను ఈ కేక్స్ అన్నీ ఎలా మేనేజ్ చేసుకున్నాను అంటే, మీకు ఇలాగ కేక్ ఆర్డర్స్ కనుక బల్క్లో వస్తే ముందుగానే మీరు స్పాంజెస్ ప్రిపేర్ చేసుకోండి. ఈ స్పాంజెస్లో నేను కేక్ జెల్ యూస్ చేయలేదు కాబట్టి
ప్రిపేర్ చేసుకున్న స్పాంజెస్ని క్లింగ్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అంటే 2 days ముందు ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఒకవేళ కేక్ జెల్ యూస్ చేస్తే కనుక మీరు బయటే ఉంచుకోవచ్చు. 10 days వరకు స్పాంజ్ అనేది ఏమి అవ్వదు. నాలాగా కేక్ జెల్ యూస్ చేయకపోతే కనుక మీరు స్పాంజెస్ని క్లింగ్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. సో మీరు ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైంలో ఆ ముందు రోజు అనేది ఇలాగ మొత్తం ఐసింగ్ చేసేసి ఇచ్చేయండి, సరిపోతుంది. ఇలా కేక్స్ అని నేను ప్రిపేర్ చేసి ఒక ట్రే అనేది కింద పెట్టేసిన తర్వాత చిన్న పాప అటు తిరుగుతూ ఆ కేక్ మీద పడిపోయింది. ఇంకా మళ్ళీ డబల్ పని అండి. ఒకసారి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటికి క్రీమ్ అప్లై చేయడం అంటే ఇంకా అవ్వదు. కట్ చేయకముందంటే మళ్ళీ మనం క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. బాక్స్ మీద పడడం వల్ల ఆ బాక్స్ ఆ క్రీమ్కి టచ్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది పీసెస్ అన్నీ. సో ఇంకా డ్యామేజ్ అయిన పీసెస్ అన్నీ తీసేసి మళ్ళీ వేరే కేక్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ పీసెస్ తక్కువైపోతే ఇంకా మళ్ళీ బేక్ చేయాల్సి వచ్చింది. ఇంక ఇలా ఆర్డర్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ ఇంకా నైట్ 12 దాటిపోతుందని చెప్పి ఇంకా నేను మా సార్ని మీరు ఇంకా వీళ్ళు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మార్నింగ్ వాళ్ళకి డ్యూటీ ఉంది. సో నేను ఇంకా వేరే కేక్స్ ఉంటే చెప్పాను కదా, నార్మల్ కేక్స్ ఉన్నాయని చెప్పి ఈ ఒక్క రోజుతో నార్మల్ అన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే 31st ఇంకా నార్మల్ కేక్స్ అనేది పెట్టుకోకూడదు అనుకున్నాను. అలాగే నేను 31st ఏ నార్మల్ కేక్ చేయలేదు. ఒప్పుకున్న కేక్స్ ఇంక ముందు చేసేయాలి అని చెప్పి వాళ్ళ కేక్స్ వరకు చేసి బల్క్ ఆర్డర్తో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన నార్మల్ కేక్స్ 4 kgs దాకా ఉంటే అవి చేసి ఇచ్చేసాను. మళ్ళీ నేను 31st నార్మల్ కేక్స్ అడిగారు. సో ఆ క్రీమ్ ప్రాసెస్ వేరు, అదంతా సపరేట్, మళ్ళీ అది చేయడం రిస్క్ అని చెప్పి నేను చేయనని చెప్పేశాను. ఇంకా వాళ్ళే కూల్ కేక్సే తీసుకున్నారు. ఇలా కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్ని బాక్సెస్లో అనేది సెట్ చేసుకున్నాము. దాదాపు 410 పీసెస్ వరకు వచ్చాయి. ఆ పీసెస్లో బాక్సెస్లో సెట్ చేసుకొని ఇంకా వాటన్నిటిని నెక్స్ట్ డే అనేది 31st డెలివరీ చేసాము. ఈ కేక్ ఆర్డర్స్లో మొత్తం ట్విస్ట్ ఏంటంటే నా దగ్గర అనేది కింద బేసెస్ అనేది లేదు కేక్స్కి ఇవ్వడానికి. సో ఇంకా ఎప్పుడు నేను నార్మల్ కేక్స్ ఇన్ని బల్క్ ఆర్డర్ ఎప్పుడు చేయలేదు. అండ్ నార్మల్ కేక్స్ చేయడమే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదు బేసెస్తో పాటు ఇవ్వాలని చెప్పి. సో ఇంకా బటర్ పేపర్ ఉంది కదా, బటర్ పేపర్తో అలాగే పెట్టేసాము బాక్సెస్లో. ఫ్లోర్ మీద అయితే పెట్టలేదండి, మీరేమనుకోకండి ఏంటి ఇలా కేక్స్ ప్రిపేర్ చేసి ఫ్లోర్ మీద పెట్టేశారని చెప్పి. అవి బటర్ పేపర్స్తోనే కింద ఫ్లోర్ మీద చక్కగా క్లీన్ చేసి పెట్టాము. ఇంత పెద్ద ఆర్డర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అన్నీ ఇబ్బంది అయిపోయింది. సో ఈసారి కనుక ఆర్డర్ పెద్దది తీసుకుంటే కనుక అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి అనిపించింది. నా ఈ బేకింగ్ రెసిపీస్ వీడియోస్ అండ్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.